నియోజకవర్గంలో వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉప్పల రాము పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెడన వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ చేసి ఉప్పల రాము రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మనమందరం కలిసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకంటే ఇది పేదల పార్టీ. ఎందుకంటే పేదల కోసం, రైతుల కోసం, కర్షకుల కోసం, కార్మికుల కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2011లో పుట్టినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి కూడా కేవలం పేదల పక్షం కోసం, పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం కాంక్షిస్తూ శ్రమిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజున 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం చాలా కొద్ది మందితో ప్రయాణం స్టార్ట్ అయింది. అంటే ఈ రాష్ట్రంలో ఒకరు విజయమ్మ గారు, రెండు జగన్మోహన్ రెడ్డి గారు, వీరిరువురు కూడా ఆ రోజున ప్రయాణం స్టార్ట్ అయితే మన నియోజకవర్గంలో కూడా చాలామంది ఇక్కడటువంటి నాయకులు, కార్యకర్తలు మనందరం కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారి యొక్క చేసినటువంటి మంచి పనులు, సంక్షేమం, అభివృద్ధి చూసి అందరం కూడా ఆకర్షితులై జగన్కి తోడుగా ఉండాలని మనం స్టార్ట్ అయ్యాం ఈ ప్రయాణం. మరి ఆ రోజున అందరం కూడా ఎవరూ లేరు. మనందరినీ చూసి గ్రామాల్లో తిరిగి చాలామంది నవ్వేవాళ్ళు. ఏంటి ఎవరూ లేరు, ఒక్కరే జగన్ చూసి. ఈవేళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎంతోమందికి, పేదవారికి పంచుతుంటే అందులో మన భాగస్వామ్యం ఉందా లేదని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అది కూడా మనకు పుణ్యమే, మన బిడ్డలకే పుణ్యమే. ఎందుకంటే మనం ఎవరు కూడా దీంట్లో ఆశించి పనిచేయట్లా. అందరం కూడా ప్రజల కోసం, సంక్షేమం కోసం పనిచేస్తాము. అలాగే మరి ఇక్కడ పెడన నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి మరి మనకి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి దయ వల్ల నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. ఏదైతే నా మీద మీరు అభిమానం చూపించారో, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో, నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చారు. ఈ నమ్మకం, అభిమానం మరి ఖచ్చితంగా ఆ నమ్మకం, అభిమానాన్ని పెంచి మీరందరూ కూడా మనందరం కలిసిమెలిసి ఎక్కడ కూడా భేదాలు లేకుండా అందరూ ఐక్యమత్యంగా మనందరం కలిసిమెలిసి మరొకసారి ఈ పార్టీని అధికారంలో తీసుకురావాలి. ఎందుకంటే మన కోసం కాదు, మళ్ళా చెప్పింది, కేవలం పేద ప్రజల కోసమే మనం తాపత్రయపడేది. మరి కార్యకర్తల, నాయకులు అందరూ కూడా మరి కష్టపడి పనిచేయండి. ఏ విషయాలు ఉన్నా సరే ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి కూడా మీరు ఏదైతే పార్టీని ఒక కవచంలాగా ఇప్పటివరకు కాపాడుకుంటూ వస్తున్నారో అదే మాదిరిగా నాకు కూడా మీరందరూ కూడా ఒక రక్షణ కవచంలాగా, నాకు ఒక వలయంలాగా మీరందరూ కూడా నాకు అండగా ఉండండి. ఎందుకంటే మీరందరూ పెద్దవారు, నేను చిన్నవాడిని. మీరందరూ నాకు అండగా ఉండి ఒక తోడుగా, అండగా ఉండండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరికీ కూడా కష్టపడిన ప్రతి కార్యకర్తని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాది. మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరి కష్టం వృధా కానివ్వను. ఎందుకంటే కష్టపడిన ప్రతి కార్యకర్తకు కూడా విలువ, గౌరవం దక్కేలాగా చూసే బాధ్యత నాది. ప్రతి గ్రామంలో కూడా మనకి మెజార్టీ రావాలి, ప్రతి బూత్లో మెజార్టీ రావాలి. ఆ మెజార్టీ వచ్చే దిశగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. ఎవరో కూడా భేదాలు లేకుండా ముందుకు వెళ్ళండి. ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో ఎంతమంది ఉన్నా సరే వారందరికీ కూడా సమాన స్థాయిలో అందరికీ నేను గౌరవించే బాధ్యత నాది. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు.
చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.